హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో ఎవరెవరైతే ఆర్ఆర్బీ, బ్యాంక్, ఎస్ఎస్సి దాంతోపాటు టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారో సో ప్రతి ఒక్కరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒకసారి గోవిద్య అనేటటువంటి యాప్ని సెర్చ్ చేయండి. ఓకేనా? సో రకరకాల కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి మీకు తగినటువంటి కోర్స్ అనేది మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. క్లియర్? సో అట్ ప్రెసెంట్ సో ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా సో సిలాజిజం అనేటటువంటి టాపిక్ నుంచి సో ప్రీవియస్ ఇయర్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో అది ఏ విధంగా సాల్వ్ చేయాలి, సో ఏ విధంగా షార్ట్ టెక్నిక్ ద్వారా మనం సాల్వ్ చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఒకసారి చూద్దాం అన్నమాట. సో 1 by 1. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనకు తెలియాల్సినటువంటి కొన్ని కాన్సెప్ట్స్. ఓకేనా? ఆల్, సమ్, నో అనేటటువంటి కాన్సెప్ట్ ఆల్రెడీ మనము సో ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని క్లాసెస్లో సిచ్యువేషన్ తగినట్టు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ సో 1 by 1 సిచ్యువేషన్ తగినట్టు ఏ కండిషన్స్ ఎక్కడ అప్లై చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అనేది మనం చూద్దాం. క్లియర్? సో అట్ ప్రెసెంట్ అయితే సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తారండి. ఓకే, స్టేట్మెంట్స్ కొన్ని ఇస్తారు. సో దాని తర్వాత కంక్లూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు ద స్టేట్మెంట్స్ వీ హ్యావ్ టు సాల్వ్ దట్ కంక్లూషన్స్. ఓకేనా? సో స్టేట్మెంట్స్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం కంక్లూషన్స్ సాటిస్ఫై అయిందా లేదా, సో దాని ప్రకారము సో ఏ కంక్లూషన్స్ సాటిస్ఫై అయింది, ఏదైతే సాటిస్ఫై కాలేదు సో అది మనము ఆప్షన్స్ ని బట్టి మనం ఎలిమినేట్ చేసుకుని ఆన్సర్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అట్ ప్రెసెంట్ ఫస్ట్ క్వశ్చన్ దగ్గర ఒకసారి సో ప్రతి ఒక్క క్వశ్చన్ కి మనం స్టేట్మెంట్స్ అనేది డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా డ్రా చేయడం జరుగుతుంది. దాని తర్వాత కంక్లూషన్స్ వెరిఫై చేసుకొని సో ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో అది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో 1 by 1 చూద్దాం, మనకు క్లారిటీగా అర్థం అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ఏం ప్రొవైడ్ చేశారండి? ఓకేనా? ఫ్యూ స్పైడర్స్. ఓకేనా? ఇది ఫస్ట్ కంక్లూజన్, అవునా కాదా? సరే, ఫస్ట్ స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. సో ఫ్యూ స్పైడర్స్ ఆర్ క్యాటర్ పిల్లర్స్ అంటున్నారు. ఓకేనా? అంటే కొన్ని స్పైడర్స్ క్యాటర్ పిల్లర్స్ అంటున్నారు. సో కొన్ని కాబట్టి ఓకేనా? సమ్ డయాగ్రామ్ ఆల్రెడీ మనకు తెలుసు. ఓకేనా? సమ్ డయాగ్రామ్ అంటే ఏంటి? సమ్ డయాగ్రామ్ సమ్ ఏఆర్బి లేదా సమ్ ఏ ఈస్ బి అంటే ఇలా డ్రా చేస్తాం, అవునా కదా? ఇదైతే ఆల్రెడీ మనకు తెలుసు, అవునా కదా? ఆల్ ఏ ఈస్ బి అంటే ఆల్ ఏ ఈస్ బి అంటే ఏంటి? అన్ని ఏలు బి ఇన్సైడ్లో ఉంటుంది. ఓకేనా? సో ఇలా డ్రా చేస్తాం. సో జస్ట్ రెఫరెన్స్ కోసం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఫ్యూ స్పైడర్స్ అంటే కొన్ని స్పైడర్స్ క్యాటర్ పిల్లర్స్ అంటే ఏంటి? సమ్ స్పైడర్స్ ఆర్ క్యాటర్ పిల్లర్స్ అని మీనింగ్. అంటే ఇక్కడ మనము సమ్ స్పైడర్స్ ఆర్ క్యాటర్ పిల్లర్స్ మనం తీసుకున్నాము. నెక్స్ట్ ఏమంటున్నారు? నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? నో క్యాటర్ పిల్లర్ ఈస్ గ్రాస్ హోపర్ అంటున్నారు. అంటే క్యాటర్ పిల్లర్ కి సో దాంతో పాటు గ్రాస్ హోపర్ కి సో లింక్ అనేది ఉండకూడదు, అవునా కదా? సో జీ. నెక్స్ట్ ఏమంటున్నారు? ఆల్ గ్రాస్ హోపర్స్ ఆర్ బెడ్ బగ్స్ అంటున్నారు. అంటే ఏంటి? ఆల్ గ్రాస్ హోపర్స్ ఆర్ బెడ్ బగ్స్, అన్ని గ్రాస్ హోపర్లు కూడా బెడ్ బగ్స్ అంటున్నారు కాబట్టి సో బీగా మనం కన్సిడర్ చేద్దాం. క్లియర్? సో ఇప్పుడు 4 స్టేట్మెంట్స్కి తగినటువంటి డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఇదన్నమాట, అవునా కదా? సో ఇప్పుడు మరి కంక్లూషన్స్ ఏం ప్రొవైడ్ చేశారో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ కంక్లూషన్ ఏమి ఇచ్చారు? సమ్ బెడ్ బగ్స్ ఆర్ నాట్ క్యాటర్ పిల్లర్స్ అంటున్నారు. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సమ్ బెడ్ బగ్స్ అంటున్నారు. సమ్ బెడ్ బగ్స్ అంటే బెడ్ బగ్స్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్. ఓకేనా? ఈ సమ్ రీజియన్ బెడ్ బగ్స్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్ ఏంటి? దాని లోపల ఉన్నటువంటి కొంత భాగం అని మీనింగ్. ఓకేనా? బెడ్ బగ్స్ లోపల ఉన్నటువంటి కొంత భాగం ఏంటి? సో ఈ గ్రాస్ హోపర్స్. ఓకేనా? ఆర్ నాట్ క్యాటర్ పిల్లర్స్ అంటున్నారు. ఆ లోపల ఉన్నటువంటి ఆ కొంత భాగం అనేది క్యాటర్ పిల్లర్స్ కాదు అంటున్నారు. మరి బెడ్ బగ్స్ లోపల ఉన్నటువంటి కొంత భాగం ఏంటి? గ్రాస్ హోపర్స్. ఇదైతే ఖచ్చితంగా క్యాటర్ పిల్లర్స్ కాదని స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ దే గివెన్. ఓకేనా? సో స్టేట్మెంట్స్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. సో ఓకేనా? ఏం ప్రొవైడ్ చేశారు? నో క్యాటర్ పిల్లర్ ఈస్ గ్రాస్ హోపర్ అంటున్నారు. సో అయితే ఇక్కడ ఏం ప్రొవైడ్ చేశారు మరి కంక్లూజన్ లో? సమ్ బెడ్ బగ్స్ ఆర్ నాట్ క్యాటర్ పిల్లర్స్. సమ్ బెడ్ బగ్స్ ఏంటి? గ్రాస్ హోపర్స్. గ్రాస్ హోపర్స్ ఆల్రెడీ మనకు తెలుసు అది క్యాటర్ పిల్లర్ కాదని. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ కరెక్టే, అవునా కాదా? సో కంక్లూజన్ 1 కరెక్ట్, అవునా? నెక్స్ట్ కంక్లూజన్ 2 ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ క్యాటర్ పిల్లర్స్ ఆర్ స్పైడర్స్ అంటున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, మనకు ఆల్రెడీ స్టేట్మెంట్స్ లో మనకి ఏం ప్రొవైడ్ చేశారు? సమ్ స్పైడర్స్ ఆర్ క్యాటర్ పిల్లర్స్ అంటున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ కంక్లూషన్ లో ఏమి ఇచ్చారు మరి? ఆల్ క్యాటర్ పిల్లర్స్ ఆర్ స్పైడర్స్ అంటున్నారు. ఇక్కడ అన్ని క్యాటర్ పిల్లర్స్ స్పైడర్స్ అవడానికి పాసిబిలిటీ లేదు, ఓన్లీ సమ్ మాత్రమే, అవునా కాదా? సో క్లియర్ గా సో స్టేట్మెంట్ కంక్లూషన్ 2 అనేది రాంగ్ అవడం జరిగింది, అవునా కదా? ఇప్పుడు థర్డ్ కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఆల్ బెడ్ బగ్స్ ఆర్ గ్రాస్ హోపర్స్ అంటున్నారు. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఓన్లీ సమ్ బెడ్ బగ్స్ ఆర్ గ్రాస్ హోపర్స్. ఓకేనా? ఈ రిమైనింగ్ రీజియన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఈ రిమైనింగ్ రీజియన్ ఇంటూ మార్క్స్ పెడుతున్నాను కదా, ఈ రిమైనింగ్ రీజియన్ గ్రాస్ హోపర్స్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు, అవునా కదా? మరి వాళ్ళ కంక్లూషన్ ఏం ప్రొవైడ్ చేశారు? ఆల్ బెడ్ బగ్స్ ఆర్ గ్రాస్ హోపర్స్ అంటున్నారు. ప్రతి ఒక్క బెడ్ బగ్ గ్రాస్ హోపర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. కానీ ఇక్కడ ఈ రీజియన్ ఏదైతే ఇంటూ మార్క్ ప్రొవైడ్ చేశానో ఆ రీజియన్ గ్రాస్ హోపర్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అవునా కదా? అంటే మరి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ 3 అనేది రాంగ్ అవడం జరిగింది. సో క్లియర్గా ఇప్పుడు మనకి కంక్లూషన్లో ఏం అర్థమైందండి? జస్ట్ ఇవి కంక్లూషన్స్ కదా. సో కంక్లూషన్లో ఏం అర్థమైంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓన్లీ కంక్లూషన్ 1 మాత్రం రైట్ అవ్వడం జరిగింది. అంటే క్లియర్గా మరి ఆప్షన్ ఏ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి? కంక్లూషన్ 1 ఓన్లీ ఫాలోస్ ఉంటుంది చూసారా,
ఆ ఆప్షనే మన ఆన్సర్, అవునా కదా? సో బి దగ్గర మనకు ప్రొవైడ్ చేశారు ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్. ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్ అన్నారు. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? ఆల్ ట్రీస్ ఆర్ పేపర్స్. అన్ని ట్రీస్ కూడా పేపర్సే అంటున్నారు. ఓకేనా, అన్ని ట్రీస్ కూడా పేపర్సే. క్లియర్? నెక్స్ట్ ఏమంటున్నారు? ఓకేనా, ఆల్ పేపర్స్ ఆర్ రీసైక్లబుల్. ఓకేనా, ఆల్ పేపర్స్ ఆర్ రీసైక్లబుల్. సో ఆర్ అనేటటువంటి ఓకేనా ఆల్ఫాబెట్ తో డినోట్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు కంక్లూషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇందాకైతే మనము స్టేట్మెంట్స్ చూసాము. ఓకే, ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం. ఫస్ట్ కంక్లూషన్ ఓకేనా, సమ్ బుక్స్ ఆర్ ట్రీస్ అంటున్నారు. ఓకేనా, సమ్ బుక్స్ అంటే సో బుక్స్ లోపల ఉన్నటువంటి నార్మల్ రీజన్, కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సమ్ బుక్స్ ఆర్ ట్రీస్. అయితే ఇక్కడ బుక్స్ లోపల ఉన్నటువంటి రీజన్ అంటే సమ్ బుక్స్. ఇక్కడ ఒకసారి క్లియర్ గా వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు? ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్ అని ప్రొవైడ్ చేశారు, ఆల్ ట్రీస్ ఆర్ పేపర్స్ ప్రొవైడ్ చేశారు. ఓకేనా, అయితే ఇక్కడ ఒకసారి క్లియర్ గా చూడండి, ఇక్కడ బుక్స్ అండ్ ట్రీస్ కి ఎటువంటి లింక్ అనేది మనకి లేదు, కానీ వాళ్ళు ఏమంటున్నారు? సమ్ బుక్స్ ఆర్ ట్రీస్ అంటున్నారు, అవునా కదా? సో దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ బుక్స్ అండ్ ట్రీస్, కానీ వాళ్ళు సమ్ బుక్స్ ఆర్ ట్రీస్ అన్నారు కాబట్టి కంక్లూజన్ 1 రాంగ్. అదే విధంగా ఆల్ ట్రీస్ ఆర్ రీసైక్లబుల్ అన్నారు. ఓకేనా, అన్ని ట్రీస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రీసైక్లబుల్ కి ఇన్సైడ్ ఉంది కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆల్ ట్రీస్ ఆర్ పేపర్స్ అన్నా కానీ కరెక్టే, బికాస్ ఒక పేపర్స్ కి ఇన్సైడే ట్రీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. రీసైక్లబుల్ కి ఇన్సైడే పేపర్స్ ఉండడం జరిగింది, బుక్స్ ఉండడం జరిగింది, అదే విధంగా ట్రీస్ ఉండడం జరిగింది. సో క్లియర్ గా మనం చెప్పొచ్చు ఆల్ ట్రీస్ ఆర్ రీసైక్లబుల్ అనేది కరెక్ట్ అయిన స్టేట్మెంట్. ఓకేనా, అంటే కరెక్ట్ అయిన కంక్లూజన్, అంటే క్లియర్ గా అర్థమవుతుంది సెకండ్ కంక్లూజన్ రైట్. సో దీన్ని బట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, బికాస్ ఆప్షన్ బి లో ఓకేనా ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఆల్ ఎల్లో స్టేట్మెంట్స్ చూద్దాం, కంక్లూషన్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయాలి. ఓకేనా, సో ఆల్ ఎల్లో ఆర్ పింక్స్. ఆల్ ఎల్లో ఆర్ పింక్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? ఆల్ పింక్ ఆర్ వైట్. ఆల్ పింక్ ఆర్ వైట్. క్లియర్? అయితే ఇప్పుడు కంక్లూషన్స్ 1 by 1 మనం చూద్దాం అన్నమాట. ఓకేనా, ఇక్కడేమి ఇచ్చారు? సమ్ పింక్స్ ఆర్ ఎల్లోస్ అన్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, పింక్ అండ్ ఎల్లో. ఓకేనా, సమ్ పింక్ అంటే పింక్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్. ఓకేనా, సో సమ్ రీజియన్ ఇదే కదా, సమ్ రీజియన్. పింక్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్ అంటే సమ్ పింక్ అంటే పింక్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్, ఆ కొద్ది భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని మనం తీసుకుంటాము. అదేమంటున్నారు? సమ్ పింక్స్ ఆర్ ఎల్లోస్ అంటున్నారు. ఓకేనా, పింక్ లోపల ఉన్నటువంటి ఆ సమ్ భాగం ఎల్లోనే కదా. ఓకేనా, కొద్ది భాగం అంటే ఎల్లోనే, అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంక్లూషన్ 1 అనేది రైట్ అన్నమాట. ఇప్పుడు కంక్లూషన్ 2 చూద్దాం. ఓకేనా, సమ్ వైట్స్ ఆర్ ఎల్లోస్ అన్నారు. ఓకేనా, సమ్ వైట్స్ ఆర్ ఎల్లోస్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇక్కడ సమ్ వైట్ అన్నారు కాబట్టి వైట్ లోపల ఉన్నటువంటి కొంత భాగం. ఓకేనా, సమ్ వైట్ అంటే ఓకేనా, సమ్ వైట్ అంటే వైట్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్. ఓకేనా, ఈ రీజియన్ లో ఏమేమి ఉందండి? పింక్ ఉంది, యాజ్ వెల్ as ఎల్లో కూడా ఉంది. మరి వాళ్ళు ఏమి ఇచ్చారు? సమ్ వైట్ ఆర్ ఎల్లో అన్నారు. అంటే ఆ వైట్ యొక్క సమ్ రీజియన్ లో ఎల్లో కూడా ఉండడం జరిగింది కాబట్టి ఓకేనా క్లియర్ గా చెప్పొచ్చు కంక్లూషన్ 2 ఆల్సో కరెక్ట్ అనేసి. అవునా, నెక్స్ట్ సమ్ ఎల్లో ఆర్ నాట్ వైట్స్ అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి, సమ్ ఎల్లో అంటున్నారు, అవునా కదా? మరి సమ్ ఎల్లో రీజియన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమ్ ఇక్కడ చూడండి, సమ్ ఎల్లో అంటే ఎల్లో లోపల ఉన్నటువంటి రీజియన్ అనేది ఇక్కడ మనకి ఏం ప్రొవైడ్ చేయలేదు, కానీ వాళ్ళు ఏమంటున్నారు? సమ్ ఎల్లో ఆర్ నాట్ వైట్స్ అంటున్నారు. సో క్లియర్ గా ఒక పాయింట్ చెప్తాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క డయాగ్రాము సింగిల్ వెన్ డయాగ్రామ్ లో ఉండడం జరిగింది. ఓకేనా, ఇక్కడ నో అనేటటువంటి స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. సో కాబట్టి ఇక్కడ మనకి క్లియర్ గా ప్రతి ఒక్క వెన్ డయాగ్రామ్ అంటే పింక్ అనేటటువంటిది కావచ్చు, ఎల్లో అనేటటువంటిది కావచ్చు, వైట్ అనేటటువంటిది కావచ్చు, ప్రతి ఒక్కటి ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ లో ఉన్నప్పుడు నో అనేటటువంటి కంక్లూజన్ లో నో అనేటటువంటి కంక్లూజన్, నాట్ అనేటటువంటి కంక్లూజన్ వచ్చినట్లయితే అవి రాంగ్ కంక్లూషన్స్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ ప్రతి ఒక్కటి ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో క్లియర్ గా సో సమ్ ఎల్లో ఆర్ నాట్ అనేటటువంటి వర్డ్ ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ విధంగా నో ఆర్ నాట్ వచ్చినట్లయితే ఆ కంక్లూజన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, లాస్ట్ వన్. ఓకేనా, ఆల్ వైట్స్ ఆర్ పింక్స్ అంటున్నారు, అంటే అన్ని వైట్స్ పింక్స్ అంటున్నారు. ఓకేనా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రీజియన్ ఏదైతే ఉందో ఇంటూ మార్క్స్ పెడుతున్నాను కదా, సో ఇంటూ మార్క్స్ పెట్టేటటువంటి రీజియన్ అనేది ఇక్కడ పింక్ అవడానికి మనకి ఛాన్సే లేదు, కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఆల్ వైట్స్ ఆర్ పింక్స్ అంటున్నారు. ఈ ఇంటూ మార్క్స్ పెట్టినటువంటి రీజియన్ లో పింక్ అనేటటువంటి ఓకేనా వర్డ్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ కాలేదు. సో క్లియర్ గా వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంక్లూషన్ రాంగ్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఓన్లీ కంక్లూషన్ 1 and 2 ఫాలోస్. క్లియర్? సో కంక్లూషన్ 1 and 2 ఫాలోస్ ఏ ఆప్షన్ అండి? సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్స్ ఓకేనా, కంక్లూషన్స్. ఫస్ట్ స్టేట్మెంట్స్ కి డయాగ్రామ్. ఓకేనా, సో ఆల్ మెన్ ఆర్ రోబోట్స్. ఆల్ మెన్ ఆర్ రోబోట్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఆల్ రోబోట్స్ ఆర్ మిషన్స్.
మెషన్స్, ఇక్కడ మెన్స్. ఓకేనా? అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. కంక్లూషన్ ఏమి ఇచ్చారంటే ఆల్ మెషన్స్ ఆర్ మెన్స్. ఓకేనా? అన్ని మెషన్లు మెన్స్ అంటున్నారు. ఇంటూ మార్క్లో ఉన్నటువంటి ఈ రీజియన్ మెన్స్ అవ్వడానికి ఛాన్సే లేదు, అవునా కాదా? మరి వాళ్ళు ఏమంటున్నారు? ఓకేనా, ఆల్ మెషన్స్ ఆర్ మెన్స్ అంటున్నారు. అంటే దీన్ని బట్టి కంక్లూషన్ 1 రాంగ్, అవునా? నెక్స్ట్ కంక్లూషన్ 2 చూద్దాం. సమ్ రోబోట్స్ ఆర్ మెన్స్. అంటే రోబోట్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్, రోబోట్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఏంటి? ఇదే కదా సమ్ రీజియన్. ఇది వాళ్ళు ఏమంటున్నారు? ఈ భాగం మెన్ అవుతుంది అంటున్నారు. అంటే సమ్ రోబోట్స్ ఆర్ మెన్స్. అవును, సమ్ రోబోట్స్ ఆర్ మెన్సే కదా, కరెక్టే. సో క్లియర్ గా అర్థమవుతుంది. సో కంక్లూషన్ 2 రైట్. అంటే ఓన్లీ కంక్లూషన్ 2, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్, కంక్లూషన్స్. ఓకే, స్టేట్మెంట్స్, ఇక్కడ కంక్లూషన్స్ ఉంది. స్టేట్మెంట్స్ చూద్దాం. ఆల్ హార్సెస్ ఆర్ పిగ్స్. ఆల్ హార్సెస్ ఆర్ పిగ్స్. ఓకే, నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేస్తారు? ఆల్ పిగ్స్ ఆర్ ఫిషెస్. ఆల్ పిగ్స్ ఆర్ ఫిషెస్. ఓకేనా, ఎఫ్ అని డినోట్ చేసుకుంటున్నాను. సో కంక్లూషన్ చూద్దామండి. ఫస్ట్ కంక్లూషన్ ఏమి ఇచ్చారు? ఆల్ ఫిషెస్ ఆర్ పిగ్స్ అంటున్నారు. అన్ని ఫిషెస్ పిగ్స్ అంటున్నారు. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఫిషెస్ లో ఇంటూ మార్క్స్ లో ఉన్నటువంటి ఈ రీజియన్ ఓకేనా పిక్స్ అవ్వడానికి ఛాన్సే లేదు, అవునా కాదా? వాళ్ళు ఏమంటున్నారు? కానీ ఓకేనా అన్ని ఫిషెస్ పిక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఓకేనా, అన్ని ఫిషెస్ పిక్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇంటూ మార్క్ ఉన్నటువంటి రీజియన్ లో పిక్స్ అనేటటువంటి డయాగ్రామ్ అనేది లేదు, అవునా కాదా? సో అంటే క్లియర్ గా అర్థమవుతుంది. కంక్లూషన్ 1 రాంగ్. కంక్లూషన్ 2 చూడండి. ఆల్ హార్సెస్ ఆర్ ఫిషెస్ అంటున్నారు. ఆల్ హార్సెస్ ఆర్ ఫిషెస్. ఇక్కడ చూడండి, అన్ని హార్సెస్ ఫిషెస్ కి ఇన్సైడే ఉంది. సో వాళ్ళు ఇచ్చింది అదే, ఆల్ హార్సెస్ ఆర్ ఫిషెస్ అంటున్నారు. సో అన్ని హార్సెస్ ఫిషెస్. సో క్లియర్ గా మనకు అర్థమవుతుంది. కంక్లూషన్ 2 అనేది ఇక్కడ రైట్. సో ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ అన్నటువంటిది ఏ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ ఏలో ఇచ్చారు చూడండి, ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్. సో ఇదే మన ఆన్సర్ అవడం జరుగుతుంది. క్లియర్? సో ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేసుకొని ఏ రీజన్ టచ్ అయింది, ఏ రీజన్ కాదు అనేది మనం గుర్తించగలిగితే చాలండి, సిలాజిజం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా, స్టేట్మెంట్స్. ఓకేనా, ఇక్కడ కంక్లూషన్స్. ఓకేనా, స్టేట్మెంట్స్ చూద్దాం. ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్. ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్. ఓకే, నో పెన్సిల్ ఈజ్ కట్టర్. అంటే పెన్సిల్కి కట్టర్కి కనెక్షన్ లేదు. సో కాబట్టి ఇక్కడ నేను ఇంటూ మార్క్ పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? ఆల్ కట్టర్స్ ఆర్ రబ్బర్స్. ఓకేనా, ఆల్ కట్టర్స్ ఆర్ రబ్బర్స్. ఆర్ తీసుకుంటున్నాను. అన్ని కట్టర్స్ రబ్బర్సే అంటున్నారు, అవునా కదా? ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. ఓకేనా, ఇక్కడేమి ఇచ్చారు? ఆల్ రబ్బర్స్ ఆర్ పెన్సిల్స్ అంటున్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్ రబ్బర్స్ అంటే ఈ రబ్బర్స్ రీజియన్ లో ఈ కట్టర్స్ కూడా రావడం జరుగుతుంది కదా. అంటే ఈ రీజియన్ కూడా పెన్సిల్స్ అవడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. కానీ రాంగ్ కదా, మనకి స్టేట్మెంట్స్ ఇట్ సెల్ఫ్ ఒక ఏం ప్రొవైడ్ చేశారంటే ఎటువంటి పెన్సిల్ కూడా కట్టర్ అవడానికి ఛాన్స్ లేదన్నారు. కానీ వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారు? ఆల్ రబ్బర్స్ ఆర్ పెన్సిల్స్ అన్నారు. ఆల్ రబ్బర్స్ లో ఒకసారి చూసినట్లయితే సో ఈ కట్టర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేసినట్లు డయాగ్రామ్ అనేది మనకు చూపిస్తుంది. అంటే ఖచ్చితంగా పెన్సిల్స్ కి కట్టర్ కి ఎటువంటి రిలేషన్ ఉండకూడదు. కానీ వాళ్ళు ఇచ్చిన కంక్లూషన్ లో రిలేషన్ ఉంటుంది అంటున్నారు. సో కాబట్టి ఈ కంక్లూషన్ 1 అనేది రాంగ్. క్లియర్? సో సెకండ్ కంక్లూషన్ ఒకసారి చూద్దాం. ఓకేనా, నో పెన్ ఈస్ ఏ కట్టర్ అంటున్నారు. అంటే పెన్ కి సో కట్టర్ కి ఎటువంటి రిలేషన్ లేదు అంటున్నారు. ఒకసారి చూడండి, సో పెన్సిల్ కి కట్టర్ కి లింక్ లేనప్పుడు సో పెన్సిల్ లోపల ఉన్నటువంటి పెన్ కి కట్టర్ కూడా రిలేషన్ అనేది ఉండదు, అవునా? సో ఉండడానికి ఛాన్సే లేదు. సో వాళ్ళు అదే మనకు ప్రొవైడ్ చేశారు. నో పెన్ ఇస్ ఏ కట్టర్. అంటే పెన్ అనేటటువంటి ఈ డయాగ్రామ్ వచ్చేసి కట్టర్ అవడానికి పాసిబిలిటీ లేదు అంటున్నారు. వాళ్ళు చెప్పింది కరెక్టే కదా. సో క్లియర్ గా కంక్లూషన్ 2 అనేది ఫాలోస్. సో 1, 2లో రెండింటిలో కంపేర్ చేస్తే ఓకేనా ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ అన్నటువంటిది మన ఆప్షన్ అవడం జరుగుతుంది. ఎక్కడుందండి? ఓకేనా, ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ టైప్ ఆఫ్ సిలాజిజం క్వశ్చన్స్ మీరు కూడా నాతో పాటు ప్యారలల్ గా సాల్వ్ చేసుకుంటారండి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ ఎగ్స్ ఆర్ మిల్లెట్స్. ఆల్ ఎగ్స్ ఆర్ మిల్లెట్స్. ఓకేనా, ఆల్ బెలూన్స్ ఆర్ ప్రిజనర్స్. ఓకేనా, ఇక్కడ ఒకసారి చూడండి. ఆల్ మిల్లెట్స్ ఆర్ బెలూన్స్. ఆల్ మిల్లెట్స్ ఆర్ బెలూన్స్. ఓకేనా, ఆల్ బెలూన్స్ ఆర్ ప్రిజనర్స్. ఓకేనా, ఆల్ బెలూన్స్ ఆర్ ప్రిజనర్స్. ఓకే, క్లియర్? అయితే ఇప్పుడు ఇది స్టేట్మెంట్స్ అండి, 3 స్టేట్మెంట్స్. ఓకేనా, ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం. ఆల్ బెలూన్స్ ఆర్ ఎగ్స్ అంటున్నారు. ఆల్ బెలూన్స్ అంటే బెలూన్స్ దగ్గర ఉన్నటువంటి ఈ రీజియన్ ఓకేనా ఎక్స్ అవ్వడానికి ఛాన్సే లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? అన్ని బెలూన్స్ ఎక్స్ అంటున్నారు, అవునా? సో అంటే క్లియర్ గా కంక్లూషన్ 1 రాంగ్. కంక్లూషన్ 2 చూడండి. ఓకేనా, సమ్ ప్రిజనర్స్ ఆర్ మిల్లెట్స్. అంటే ప్రిజనర్స్ లోపల ఉన్నటువంటి సమ్. ఓకేనా, ప్రిజనర్స్ లోపల ఉన్నటువంటి సమ్ ఏంటి? ఈ రీజియన్. ఇది మొత్తము ప్రిజనర్స్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్. సో దీని లోపల ఏమేమి ఉన్నాయండి ప్రిజనర్స్ లోపల? ఓకేనా, ఒకసారి చూస్తే బెలూన్స్, మిల్లెట్స్, ఎగ్స్. సో సమ్ ప్రిజనర్స్ ఆర్ మిల్లెట్స్ అంటున్నారు, అవునా? సమ్ ప్రిజనర్స్ లోపల మిల్లెట్స్ ఉండడం జరిగింది కదా, ఎం అనేటటువంటిది. సో సెకండ్ కంక్లూషన్ కరెక్టే అండి. నెక్స్ట్ ఆల్ ప్రిజనర్స్ ఆర్ బెలూన్స్ అంటున్నారు. అన్ని ప్రిజనర్స్ బెలూన్స్ ఏనా? కాదండి. ఎందుకు? ఈ రీజియన్ ఉంది చూసారా,
ఈ రీజియన్ లో ఉన్నటువంటి ప్రిజనర్స్ బెలూన్స్ అవడానికి ఛాన్సే లేదు. ఇక్కడ బెలూన్స్ అనేటటువంటి రీజియనే ఉండదు కదా, అవునా కదా? సో అయితే క్లియర్ గా వాళ్ళు ఏమంటున్నారు, ఆల్ ప్రిజనర్స్ ఆర్ బెలూన్స్ అంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి కంక్లూషన్ రాంగ్. సో ఇక్కడ కూడా కంక్లూషన్ 2 అలోన్ ఫాలోస్, లేదా ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్. ఏ ఆప్షన్ అండి? ఓకే, ఆప్షన్ బి అనేది ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్. ఇది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. క్లియర్? ఓకే, ఇక్కడ చూడండి స్టేట్మెంట్. ఓకేనా, కంక్లూషన్. సో స్టేట్మెంట్ ఏంటి? ఆల్ ల్యాంప్స్ ఆర్, ఓకేనా, ల్యాంటర్న్స్. ఓకేనా, ఆల్ ల్యాంప్స్ ఆర్ ల్యాంటర్న్స్, ఆల్ ల్యాంటర్న్స్ ఆర్ టార్చెస్, ఆల్ టార్చెస్ ఆర్ క్యాండిల్స్ అంటున్నారు. ఓకేనా, ఇది టోటల్ గా క్యాండిల్స్ అంటున్నారు. సి. ఓకేనా, అయితే ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. ఓకేనా, సమ్ క్యాండిల్స్ ఆర్ ల్యాంప్స్ అంటున్నారు. సమ్ క్యాండిల్స్ అంటే ఓకేనా, క్యాండిల్స్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్, క్యాండిల్స్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్ ఇదే కదా, క్యాండిల్స్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్. ఓకేనా, ఈ సమ్ రీజియన్ లో అన్ని ప్రొవైడ్ చేస్తారు. టార్చెస్ ఉంది, ల్యాంటర్న్స్ ఉంది, ల్యాంప్స్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, సమ్ క్యాండిల్స్ ఆర్ ల్యాంప్స్. ల్యాంప్స్ కూడా ఉంది కదా. సో కాబట్టి కంక్లూషన్ 1 రైట్ అండి. ఓకేనా, కంక్లూషన్ 2 చూద్దాం. ఆల్ ల్యాంటర్న్స్ ఆర్ ల్యాంప్స్ అంటున్నారు. ఓకేనా, ఆల్ ల్యాంటర్న్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్ ల్యాంటర్న్స్ ఆర్ ల్యాంప్స్ కాదండి. ఓకేనా, ఓన్లీ సమ్ ల్యాంటర్న్స్ ఆర్ ల్యాంప్స్. ఓకేనా, ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఆల్ ల్యాంటర్న్స్ అన్నారు. ఓకేనా, ల్యాంటర్న్స్ రీజియన్ ఏంటి? ఇదండి, అవునా? సో ల్యాంటర్న్స్ రీజియన్ ఇది, ల్యాంటర్న్స్ రీజియన్ ఇది. బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ల్యాంటర్న్స్ రీజియన్ ఇదైనప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇది మొత్తము ల్యాంప్స్ అవడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇది మొత్తం ల్యాంప్స్ ఎలా అవుతుందండి? ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఇంటూ మార్క్స్ పెడుతున్నాను. ఈ రీజియన్ ఓకేనా ల్యాంప్స్ అవడానికి ఛాన్సే లేదు. ఓకేనా, ఈ రీజియన్ ల్యాంప్స్ అవడానికి ఛాన్స్ లేదు. ఇన్సైడ్ ఉన్నటువంటి ఈ భాగం మాత్రమే ల్యాంప్స్. కానీ వాళ్ళు ఏమంటున్నారు, అన్ని ల్యాంటర్న్స్ ల్యాంప్స్ అవడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. కానీ ఈ రీజియన్ ల్యాంప్స్ అవడానికి ఛాన్స్ లేదు కదా. సో అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ 2 అనేది రాంగ్. ఓకేనా, ఇప్పుడు కంక్లూషన్ 3 చూద్దాము. ఓకేనా, నో ల్యాంటర్న్ ఈస్ ఏ ల్యాంప్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఓకేనా, ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ లో ప్రొవైడ్ చేసినప్పుడు నో నాట్. ఓకేనా, నో నాట్. ఓకేనా, ఈ 2 వర్డ్స్ ని ఖచ్చితంగా వచ్చిందైతే మనం దాన్ని ఆ కంక్లూషన్ డస్ నాట్ ఫాలోస్ అని మనం కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓకేనా, సో అయితే నో వచ్చిన వెంటనే దాన్ని తీసేయడమే. సో క్లియర్ గా సింపుల్ గా చూడండి. అయితే ఇక్కడ ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షనే మన ఆన్సర్ అవడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్ అండి. స్టేట్మెంట్స్. ఓకేనా, ఇక్కడ కంక్లూషన్ మనకు ప్రొవైడ్ చేశారు. ఓకేనా, సో స్టేట్మెంట్స్ చూద్దాం. ఆల్ ద కార్స్ ఆర్ 4 వీలర్స్. ఓకేనా, అన్ని కార్స్ 4 వీలర్స్. ఓకేనా, 4 వీలర్స్ FW. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నారు, ఆల్ ద 4 వీలర్స్ ఆర్ వెహికల్స్. ఓకేనా, ఆల్ ద 4 వీలర్స్ ఆర్ వెహికల్స్. ఓకేనా, వెహికల్స్. అయితే ఇప్పుడు చూడండి కంక్లూషన్స్ చూద్దాం. ఓకేనా, 1 by 1. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటి, ఆల్ ద వెహికల్స్ ఆర్ 4 వీలర్స్. ఓకేనా, ఓకేనా, ఆల్ ద 4 వీలర్స్ ఆర్ వెహికల్, ఆల్ ద వెహికల్స్, అన్ని వెహికల్స్ 4 వీలర్స్ అంటున్నారు. మరి ఈ రీజియన్ లో ఉన్నటువంటి వెహికల్స్ 4 వీలర్స్ కాదే, అవునా కదా? సో ఈ రీజియన్ లో ఉన్నటువంటి వెహికల్స్ 4 వీలర్స్ అవ్వట్లేదు, అవునా కదా? సో కంక్లూషన్ 1 రాంగ్. ఓకేనా, వాళ్ళు అన్ని వెహికల్స్ అంటున్నారు, కానీ ఈ రీజియన్ లో ఉన్నటువంటి వెహికల్స్ 4 వీలర్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంక్లూషన్ 1 రిమూవ్ చేసాం. ఓకేనా, కంక్లూషన్ 2. ఓకేనా, ఏంటంటే ఆల్ ద కార్స్ ఆర్ వెహికల్స్ అంటున్నారు. ఓకేనా, అన్ని కార్స్ వెహికల్స్ అంటున్నారు. ఓకేనా, అన్ని కార్స్ వెహికల్స్ ఇన్సైడ్ ఉంది కదా, మరి కరెక్టే కదా. ఆల్ ద కార్స్ ఆర్ వెహికల్స్, అన్ని కార్స్ వెహికల్స్ ఇన్సైడ్ ఉండడం జరిగింది. ఓకేనా, సో కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ 2 అనేది రైట్. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్, ఓన్లీ 2. ఓకేనా, ఓన్లీ 2 ఎక్కడుంది, ఆప్షన్ డి లో ఇచ్చారు. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్స్. ఓకేనా, సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా ఏమన్నారండి, ఓకేనా, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ కేర్ఫుల్లీ అజ్యూమింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఓకేనా, ఈవెన్ ఇఫ్ ఇట్ అపియర్స్ టు బి అట్ వేరియన్స్ విత్ ది కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్. ఓకేనా, సెలెక్ట్ ద కంక్లూషన్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ విచ్ ఇస్ లాజికలీ డస్ నాట్ ఫాలో ద స్టేట్మెంట్. ఇది ఇంపార్టెంట్ అండి, డస్ నాట్ ఫాలో ద స్టేట్మెంట్. అంటే మనకు ప్రతి ఒక్కసారి స్టేట్మెంట్ కంక్లూషన్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఒక స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేసి ఆప్షన్స్ మనకు ప్రొవైడ్ చేశారండి. ఆప్షన్స్ ఇక్కడ నుంచి ABCD ఉంది చూడండి, ఇవి ఆప్షన్స్ అండి. ఓకేనా, సో ABCD అనేటువంటిది ఆప్షన్స్. ఓకేనా, ఇందులో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం ఏది ఫాలో అవ్వట్లేదు అని అడుగుతున్నారు, అంటే ఏది రాంగ్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు, అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏది రాంగ్ ఆప్షన్ అని అడుగుతున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టేట్మెంట్ ప్రకారము ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు, డయాగ్రామ్ అనేది మనం డ్రా చేద్దాం. ఓకేనా, ఆల్ బాల్స్ ఆర్ ఫ్లవర్స్ అంటున్నారు. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆల్ బాల్స్ ఆర్ ఫ్లవర్స్. అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. ఓకేనా, ఆల్ బాల్స్ ఆర్ ఫ్లవర్స్. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్స్. ఓకేనా, సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మనం బాల్స్ అని డినోట్ చేసుకుందాము. ఇక్కడ ఏమంటారు, సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్స్. అంటే బ్యాట్స్ అనేది ఇన్సైడ్ రావడం జరుగుతుంది. బ్యాట్స్, ఆల్ బ్యాట్స్ ఆర్
బాల్స్. సో ఇప్పుడు డయాగ్రామ్ సరిపోయింది అవునా. సో ఇప్పుడు మనము ఆప్షన్స్ చూద్దాం. ఓకేనా, వాళ్ళు ఏమంటున్నారు డస్ నాట్ ఫాలోస్ అంటే ఏది రాంగ్ ఆప్షన్ అని అడుగుతున్నారు. ఓకేనా, ఇక్కడ ఒకసారి చూడండి, ఆల్ బ్యాట్స్ ఆర్ ఫ్లవర్స్, అన్ని బ్యాట్స్ ఫ్లవర్స్ కింద సైడ్ ఉంది కదా. సో కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవ్వడం జరిగింది అవునా. అయితే సమ్ ఫ్లవర్స్ ఆర్ బ్యాట్స్ అంటున్నారు అంటే ఫ్లవర్స్ లోపల సమ్ రీజియన్ బాల్స్ బ్యాట్స్ రెండు రావడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారు సమ్ ఫ్లవర్స్ ఆర్ బ్యాట్స్ అంటే ఫ్లవర్స్ లోపల సమ్ రీజియన్ లో బాల్స్ ఉంది బ్యాట్స్ ఉంది. సో కాబట్టి సమ్ ఫ్లవర్స్ ఆర్ బ్యాట్స్ అనేది కూడా రైటే అవునా. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, సమ్ బాల్స్ ఆర్ బ్యాట్స్ అంటున్నారు. ఒకసారి చూడండి, సమ్ బాల్స్ ఆర్ అంటే బాల్స్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్ ఏంటి, ఈ బ్యాట్స్ అనేటటువంటి రీజియనే అవునా కదా. సో ఈ రీజియన్ అంటే సమ్ బాల్స్ ఆర్ బ్యాట్స్ అంటే సో బాల్స్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్ బ్యాట్స్ అవ్వడం జరుగుతుంది అని అడుగుతున్నారు. సో పాసిబులే, సో కరెక్టే అవునా. కానీ నో బాల్ ఈస్ ఏ ఫ్లవర్ ఆల్రెడీ చెప్పాను. సో ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు నో గానీ నాట్ గానీ వచ్చిందంటే అది రాంగ్ స్టేట్మెంట్ అని అడిగాను, చెప్పడం జరిగింది. సో క్లియర్ గా ఆప్షన్ డి ఈస్ రాంగ్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు, ఏది రాంగ్ ఆప్షన్ దాన్ని సెలెక్ట్ చేయండి అని అడగడం జరిగింది. సో క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏబిసి మూడు అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ డయాగ్రామ్ ప్రకారం మూడు కంక్లూషన్స్ ఫాలోసే. డస్ నాట్ ఫాలో ఆప్షన్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఆప్షన్ డిఏ కరెక్టా. మరి ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఏ ఆప్షన్ మనం క్లిక్ చేయాలండి, ఆప్షన్ డి అనేది మనం క్లిక్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి తగినటువంటి సంబంధించినంత వరకు ఆన్సర్ ఏమవడం జరుగుతుంది, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్ ఓకేనా, కంక్లూషన్ మనకు ప్రొవైడ్ చేశారు. సో స్టేట్మెంట్స్ చూద్దాం. ఆల్ లీవ్స్ ఆర్ ఇన్ ప్లాంట్ అంటున్నారు. ఓకేనా, ఆల్ లీవ్స్ ఆర్ ప్లాంట్ అని మీనింగ్, ఆల్ లీవ్స్ ఆర్ ఇన్ ప్లాంట్. ఓకే, నెక్స్ట్ ఆల్ ప్లాంట్స్ ఆర్ ఇన్ గార్డెన్, ఆల్ ప్లాంట్స్ ఆర్ గార్డెన్ అని మీనింగ్. ఓకేనా, అయితే కంక్లూషన్ చూద్దాం. ఆల్ గార్డెన్స్ ఆర్ లీవ్స్ అంటున్నారు, అన్ని గార్డెన్స్ లీవ్స్ అంటే మరి ఈ రీజియన్ కాదండి, ఈ రీజియన్ అవడానికి అసలు ఛాన్సే లేదు కదా. సో ఈ రీజియన్ అవడానికి ఛాన్సే లేదు. సో అంటే కంక్లూషన్ 1 రాంగ్. కంక్లూషన్ 2 చూద్దాం. ఆల్ గార్డెన్ ఆర్ ప్లాంట్ అంటున్నారు. ఓకేనా, అన్ని గార్డెన్స్ ప్లాంట్స్ అయితే సో మరి ఈ రీజియన్ అవ్వదు కదండి, అంటే క్లియర్ గా అర్థమవుతుంది 2 కూడా రాంగ్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, నెయిదర్ కంక్లూషన్ 1 nor 2 ఫాలోస్, ఏది ఫాలో అవ్వట్లేదు. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్.